మీరు కూడా నాలాగైతే అస్సలు మోసపోకండి. ప్రతిరోజు మిరమిట్స్ అయితే అస్సలు ఉండవంట. సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ వన్స్ అగైన్. ఇప్పుడైతే మన ఏంది గొడవ. చిన్న దానికి బైక్ ఏదో తగిలిందంట. చిన్న వాటికి కూడా ఎందుకు ఇంత గొడవలు చేసుకుంటారో మరి. హే గైస్, వెల్కమ్ బ్యాక్ వన్స్ అగైన్. దిస్ ఈజ్ వెంకట్. సో ఇవాళ వీడియోలో మనం బెంగళూరులో రీసెంట్గా ఒక అక్వేరియం అయితే స్టార్ట్ చేశారు. దాన్ని అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. ఇది ఒక బెంగళూరు మొత్తానికే కాదు, మన ఇండియాలోనే అతి పెద్ద అక్వేరియం రీసెంట్గానే స్టార్ట్ చేశారన్నమాట. అండ్ దాని లొకేషన్ వచ్చేసి జేసీ నగర్. నేను ఫస్ట్ టైం వెళ్ళడం గూగుల్ మ్యాప్ పెట్టుకుని పోతా ఉన్నా. మా రూమ్ దగ్గర నుంచి మాకు ఒక 30 కిలోమీటర్స్ చూపిస్తుంది. సో ఇవాళ వచ్చేసి మండే. యాక్చువల్లీ బెటర్ మీరు వీక్ డేసే వెళ్ళండి, ఎందుకంటే నేను కొన్ని వీడియోస్ చూసా యూట్యూబ్లో. ట్రాఫిక్ జామ్ అయిపోతుందంట వీకెండ్స్ అయితే అక్కడ. అంటే కొత్తగా పెట్టారు కదా, ఆబ్వియస్లీ ఎక్కువ మంది జనాలు అయితే ఎగబడతారు చూడడానికి. సో బెటర్ వీక్ డేస్ ప్లాన్ చేసుకోండి, కొంచెం ప్రశాంతంగా చూడొచ్చు. వీకెండ్స్ అంతా హడావిడిగా ఉంటుంది. సో ఇప్పుడైతే మనం అక్వేరియం దగ్గరికి వెళ్ళి మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం నీట్గా. ఎలా ఉంటుంది, ఎంట్రీ ఫీ ఎంత, టైమింగ్స్ ఏంటి, మొత్తం మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. అండ్ మీరు కానీ నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి ఫన్ వరల్డ్ స్టార్టింగ్లో. అండ్ ఇక్కడ అక్వేరియం. ఇంకా కొంచెం ముందుకెళ్ళామంటే స్నో సిటీ. 3 పక్కనే పెట్టేశారు. ఇదే అక్వేరియం ప్యారడైజ్కి ఎంట్రీ. సో మనం ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నాం. టికెట్ కౌంటర్ అయితే లోపలే అనమాట. వీక్ డేస్ అయితే 399 అడల్ట్స్కి. అదే వీకెండ్స్ కానీ వచ్చామంటే 500. చిన్నపిల్లలకి ఒక 50 రూపీస్ తక్కువ కంపేర్ టు అడల్ట్స్. 2 టికెట్స్కి 998 పడింది. సో టికెట్స్ అయితే సారీ చేసాం. అండ్ అక్వేరియం లోపల అంటే టికెట్స్ తీసుకున్నాం కదా, ఆ ప్లేస్ అంతా ఒక ఈజిప్ట్ థీమ్తో డెవలప్ చేశారు అనమాట. దాని పిరమిడ్స్, ఈజిప్షియన్ కుర్చీస్, అంటే సింపుల్గా అంటే పిల్లలు వచ్చినప్పుడు కొంచెం అట్రాక్ట్ చేసే దానికోసం. సో ఎంట్రీ అయితే ఇటు సైడ్ పక్క టికెట్ కౌంటర్ తీసుకొని దాని పక్కనే మనకి ఎంట్రీ ఉంటుంది.
సో అక్వేరియంలో ఒక పార్ట్ అయితే కంప్లీట్ చేసుకున్నాం, ఆల్మోస్ట్ అంతా కవర్ అయిపోయింది. సో మొత్తం ఇదే ఇట్లా ఒక పెద్ద సైజ్ అక్వేరియం బాక్స్ పెట్టి దాంట్లో కొన్ని చేపలు పెట్టేశారు అంతే. లైక్ నేను ఎలా ఎక్స్పెక్ట్ చేశానంటే మనం దుబాయ్ అలాంటి దగ్గరలో ఇంకొంచెం బెటర్ గా ఉంటది అనమాట, మనం లోపలికి వెళ్ళి ఫీల్ అవ్వచ్చు, ఆ టైప్ లో ఎక్స్పెక్ట్ చేసిన. అంత అయితే ఏం లేదు, పెద్ద పెద్ద వాటర్ బాక్స్ పెట్టి దాంట్లో చేపలు పెట్టేస్తున్నారు అంతే. సో ఇక్కడేమో షిప్ ని ఆక్రమించిన ఆక్టోపస్ థీమ్ అనమాట, పెద్ద షిప్ ఆక్టోపస్ అని. ఈ పక్క అవతార్ పెట్టేస్తారు డైరెక్ట్ గా, అవతార్ పోస్టర్ వేసేసి అక్కడ ఒక లైట్ హౌస్ వచ్చేసి టన్నెల్స్ అని చెప్పి పెట్టినారు. చూద్దాం ఇది ఏమన్నా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందో. ఓకే, ఇది మొత్తం పైన అంతా చేపలు ఉంటాయి, మనం కింద వెళ్ళాలి. చాలా ఫిషెస్ ఉన్నాయి చూడండి ఇక్కడ. ఇంకా తిరిగి తిరిగి అలిసిపోయి ఇక్కడే చిన్న చిన్న స్నాక్స్ ఉన్నాయన్నమాట, ఐస్ క్రీమ్లు అలాంటివి తెచ్చుకొని ఇక్కడే కూర్చొని తింటున్నారు అందా కింద కూర్చొని. సో ఇప్పుడైతే ఒక యూట్యూబ్ థంబ్నెయిల్ ఫోటో కోసం ఇందాక నుంచి ట్రై చేస్తున్నా, ఒక 5 minutes నుంచి ఛాన్స్ ఇవ్వట్లేదు అనమాట. మొత్తం ఒకరు పోతే ఒకరు వస్తూనే ఉన్నారు, ఇంకా కుదరదు అనమాట వెయిట్ చేస్తే. దూరం తీసుకోవడమే, ఇదే మన యూట్యూబ్ థంబ్నెయిల్. ఇప్పుడు యాక్చువల్లీ ఈ అక్వేరియంలో మిరమిడ్స్ దండి, ఈ మిరమిడ్స్ టైప్ రీల్స్ చూసి నేను ఇక్కడ దాకా వచ్చా. బట్ మొత్తం అక్వేరియం తిరిగి నాకు ఎక్కడా కనిపించాలి ఆ మిరమిడ్స్. ఇప్పుడు వెళ్ళి వాళ్ళు అడగతా అసలు అవి ఉన్నాయా లేదంటే ఊరికనే ప్రమోషన్ కోసం అలా పెట్టారు లేదా అడిగేసి వద్దాం ఫస్ట్ వెళ్ళి. వెబ్సైట్ ఉంది. సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే వెబ్సైట్ లోనే మేము పెడతాము, అది మిరమిడ్స్ అనేది ఏ రోజు ఉంటుందో ఆ రోజు రావాలి, ప్రతి రోజు అయితే మిరమిడ్స్ ఉండవు. మీరు కూడా నాలాగైతే అస్సలు మోసపోకండి, ప్రతి రోజు మిరమిడ్స్ అయితే అస్సలు ఉండవంట. వాళ్ళ వెబ్సైట్ లో మెన్షన్ చేస్తారు అది ఏ రోజు ఏ టైంకి ఉంటాయో, అప్పుడు వస్తేనే మనం మిరమిడ్స్ చూడగలుగుతాం. నార్మల్ టైంలో జస్ట్ ఫిషెస్ ఉంటాయి, అవి ఎక్కడైనా చూడొచ్చు కదా, ఇక్కడ దాకా రావాల్సిన అవసరం అయితే లేదు. సో నేనైతే నేనైతే బాగా డిసప్పాయింట్ అయ్యా. అక్వేరియం కంప్లీటెడ్, 500 బొక్క. సో గైస్ మన అక్వేరియం ప్యారడైజ్ అయితే ఇప్పుడే కంప్లీట్ అయిపోయింది. మొత్తం ½ an hour నుంచి 1 hour పట్టింది మాకు అంతా ఎక్స్ప్లోర్ చేయడానికి. సో చెప్పాలంటే నేను అంత హ్యాపీ అయితే ఇంకా అంటే 500కి నాకైతే సాటిస్ఫాక్షన్ అయితే ఏమి అనిపించలా. నార్మల్ అక్వేరియంలో చేపలు ఉంటాయి కదా సేమ్ అలానే పెట్టున్నారు. చిన్నపిల్లలకి అయితే కొంచెం బాగా హ్యాపీగా ఉంటుంది, కానీ మనలాంటి వాళ్ళకి మాత్రం అంత ఏం ఉండదు. సో అది గైస్ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అండ్ బెంగళూరులో మీరు ఇంకేదైనా ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే కింద కామెంట్ చేయండి, నేను వెళ్ళేసి నీట్గా ఎక్స్ప్లోర్ చేసి మీకు చూపిస్తా. సో వీడియోగా నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, దాన్ని మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా, బాయ్.